తనను మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. మహబూబాబాద్ జిల్లా పోగులపల్లికి చెందిన జూల వంశీ యువతి 2 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా ఉన్నాడు. తీరా యువతి పెళ్లి విషయం ప్రస్తావించగా ప్రియుడు మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో యువతి తనను మోసం చేశాడని వంశీ ఇంటి ముందు దీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లనని యువతి మొండిపట్టు పట్టి కూర్చుంది. తనను మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. మహబూబాబాద్ జిల్లా పోగులపల్లికి చెందిన జూల వంశీ యువతి 2 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా ఉన్నాడు. తీరా యువతి పెళ్లి విషయం ప్రస్తావించగా ప్రియుడు మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో యువతి తనను మోసం చేశాడని వంశీ ఇంటి ముందు దీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లాలని యువతి మొండి పట్టుపట్టి కూర్చుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు తనను వంశీ మోసం చేశాడని ఆవేదన చెందుతున్న ప్రియురాలి పోరాటం ఎలా సాగుతుంది? అసలు వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎన్నేళ్లుగా సాగుతుంది? లావణ్య, ఏదైతే న్యాయం కోసం ప్రియురాలు తన ప్రియుడు ఇంటి ముందైతే మౌన పోరాటం చేయడం అయితే మహబూబాబాద్ జిల్లాలోనే అయితే నెలకొంది. ప్రేమ పేరుతో తనను నమ్మించి పెళ్లి చేసుకుంటారని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చాడని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందైతే మౌన పోరాటానికి దిగిన సంఘటన అయితే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామంలో అయితే చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. సోమవారం ఈ విషయం మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన బైరబోయిన మనీష తెలిపిన ప్రకారం అయితే ఇదే గ్రామానికి చెందిన జూల వంశీతో గత 2 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగించింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన సన్నిహితంగా ఉంటూ నన్ను శారీరకంగా దగ్గర చేసుకొని నన్ను మాయమాటలు చెప్పి నమ్మించి ఈ రోజు నన్ను మోసం చేసేదనేది యువతి తరపున కుటుంబ సభ్యులైతే ఆరోపణ చేయడం జరిగింది. అయితే ఇటీవల పెళ్లి విషయం ప్రస్తావించగా నిరాకరించాడని ఆరోపించింది. ప్రేమించినప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పుడు విస్మరించి తనను మోసం చేస్తున్నాడని ఆ యువతి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ నేరుగా ప్రియుడి ఇంటి ముందు కూర్చొని యువతి తన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానైతే యువతి అయితే కూర్చోడానికి ఇదే సంఘటన రోజుకు మహబూబాబాద్ జిల్లాలో రోజొక మండలంలో ఈ సంఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఇది యువత తప్పుదారి పడుతుందా, లేకపోతే వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఎటువంటి వాళ్ళ ఎటువంటి భయభక్తులు లేకుండా ఆడపిల్లలు ఇష్టానుసారంగా ప్రేమ పేరుతో చాలా విచ్చలవిడి తిరగడంతో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే గ్రామ ప్రజలైతే వాపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రియుడు తన దగ్గర తీసుకుని పెళ్లి చేసుకొని నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి అయితే మౌన పోరాటం చేస్తున్న ఏదైతే ప్రియురాలు ఈ విధమైన మౌన పోరాటం చేయడం జరుగుతుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అంటే నేను జూల వంశీ అనేటైనా రిలేషన్ గానే మాట్లాడుకుంటున్నాం సార్. మాట్లాడుకోవడం వల్ల అట్లనే కంటిన్యూ అయినాం సార్. చాలా క్లోజ్గా ఏం కాలేదు సార్. వంశీ అనేటైనా మన బానో తీరన్న సర్పంచ్ అనేటైనా మినిగుర్తిలా వర్క్ చేసిండు సార్. రోడ్ కాంట్రాక్ట్ పట్టిండు సార్. వంశీ అనేటైనా అక్కడ ఆయన కింద సూపర్వైజర్ గా వర్క్ చేసిండు సార్. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మాజీ సర్పంచ్ ఈరన్న విన్నాడు సార్. ఎవరురా ఫోన్ బాగా మాట్లాడుతున్నావు అని అంటే నేను మనిషితో మాట్లాడుతున్నా అంటారు. నువ్వు మనిషితో మాట్లాడుతున్నావు కదరా, మనిషిని ఇక్కడ తీసుకొచ్చుకోరా, నా రూమ్లో ఉంచుకోరా, వండి పెడతారా, ఊరికే హోటల్ పండి ఏం తింటావురా, ఊరికే నన్ను పైసలు అని ఏం చంపుతున్నావురా అనేసి వంశీకి చెప్తే వంశీ నన్ను ఈరన్న మనిషి నాకు ఈరన్న ఇట్లా చెప్పిండు, నువ్వు రావాలి రూమ్కి రా, లేకుంటే లేదు నీ మందే చచ్చిపోదా, లేకుంటే నీకోసం చేయి కోసుకున్నా అనేసి ఫొటోస్ వీడియోస్ తీసి నాకు వీడియో కాల్ చేసి చూపెట్టిండు, ఏడ్చిండు. నాకు వంశీ మందై నుంచి వస్తా, నువ్వు రా రేపు తొర్రూరు బస్సు నర్సింహలో తొర్రూరు బస్సు ఎక్కి నెక్కొండలో దిగు అనేసి అంటే తొర్రూరు బస్సు ఎక్కి నెక్కొండలో దిగేసేసరికి ఈరన్న మాజీ సర్పంచ్ ఈరన్న
వంశీ ఇద్దరు కార్లో ఉండి కార్ దగ్గర వేసరికి భయపడుతుంటే, ఎందుకమ్మా దేనికమ్మా భయం అమ్మ, నేనే తీసుకోబోతున్నా కదా, మీ ఇద్దరి పెళ్ళి నేనే చేస్తా, మీ మమ్మీ మీ డాడీ అవసరం లేదు, వంశీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అవసరం లేదు, మీ పెళ్లి చేసే బాధ్యత మీది, మీ ఇద్దరి మధ్యలో నేనే మధ్యవర్తిని, నేనే నీ పెళ్లి చేస్తా, మిమ్మల్ని నేనే ఒక దగ్గర ఉంచుతా, మిమ్మల్ని మీ రూమ్లో ఉంచుతా అనేసి రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి 2 నెలల పాటుగా రూమ్లోనే ఉంచింది సార్ వీరన్న. ఉంచితే ప్రెగ్నెన్సీ అయింది సార్. ప్రెగ్నెన్సీ అయింది, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, నేను మాత్రం ప్రెగ్నెన్సీ తీపించుకోను, నువ్వు నాకు కావాలి,